గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. కరెంట్ అఫైర్స్ 23వ తారీఖు జూన్ 2026 కరెంట్ అఫైర్స్ ఏం ఉన్నాయో మనం చూద్దాము. ఇందులో వచ్చేసి మనకి 2026 35 కాలానికి ITLOS న్యాయమూర్తిగా BLN పటేల్ అనే అతను ఎన్నికయ్యాడండి. BLN అనే అతను మనకి ITLOS న్యాయమూర్తి ఎన్నికయ్యాడు. ఇదేంటిదనంటే మనకి వచ్చేసి ఇది ఒక సముద్ర డ్యామ్ యొక్క ఉంటుందండి, సముద్ర న్యాయాలు ఉంటాయి. సో ఆ ట్రిబ్యునల్కి ఇతను ఎన్నికయ్యాడు. ఇతని కాలం వచ్చేసి మనకి 2026 అక్టోబర్ 1 నుంచి ఇతను ఛార్జ్ తీసుకోబోతున్నాడు. 2026 అక్టోబర్ 1 నుంచి తీసుకోబోతున్నాడు. టోటల్ వచ్చేసి మనకి 7 న్యాయమూర్తులలో మన ఇండియాకు చెందిన BLN పటేల్ గారు నియామకమయ్యారు. తర్వాత వచ్చేసి మనకి ITLOS అని అంటే మనకి 1996లో స్థాపించబడింది. ఇది ఎక్కడ ఉందనంటే హ్యాంబర్గ్లో ఉందండి. హ్యాంబర్గ్లో జర్మనీలో ఉంది. దీని యొక్క మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత? 21. మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత? 21. తర్వాత వచ్చేసి మనకి UNCLOS అనే ఇంకొక సంస్థ ఉంటుంది. ఇదేంటిదనంటే సముద్ర న్యాయంపై ఐక్యరాజ్య సమితి ఒప్పందం అని చెప్పుకోవచ్చు. అని అంటే సముద్రాలకు దేశాల మధ్య హక్కులు బాధ్యతలు అనేటివి నిర్దేశిస్తుంది అన్నట్టు. ఇది ఎప్పుడు వచ్చిందని అంటే మనకి UNCLOS అనేది 1982లో ఆమోదం చేస్తే అమల్లోకి 1994లో వచ్చింది UNCLOS. తర్వాత వచ్చేసి మనకి 2025 ప్రపంచంలో అగ్రశ్రేణి నౌకల పునర్వినియోగ దేశంగా మన భారత్ మొదటి స్థానంలో నిలిచింది. మన అగ్రశ్రేణి నౌకలు అని అంటే నౌకలు పాడైపోతుంటాయి కదా, ఆ పాడైపోయిన నౌకల్ని మళ్ళీ వినియోగించే దేశాలుగా మనకి ఫస్ట్ వచ్చేసి మన భారత్ నిలిచింది. ఈ రిపోర్ట్ అనేది ఎవరు ఇచ్చారు అని అంటే UNCTAD అనే సంస్థ మనకి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇంతకుముందు ఎంత ఉండేదనంటే 30.1%గా ఉండేది, 35.4%గా పునర్వినియోగాన్ని పెంచింది అన్నట్టు మన దేశం వచ్చేసి. మనకి నౌకల పునర్వినియోగ చట్టం ఎప్పుడు వచ్చిందనంటే 2019 అనేది నౌకల పునర్వినియోగ చట్టం వచ్చింది. ప్రతి పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ మీకు అందించడానికి నేను కృషి చేస్తాను. తర్వాత మరి హాంకాంగ్ ఒప్పందం అని ఉంటుందండి నౌకల గురించి. మనకి హాంకాంగ్ ఒప్పందం వచ్చేసి 2019లో మనకి ఆమోదించడం జరిగింది. తర్వాత మనకి అలాంగ్ షిప్ అనేది కూడా మనకి ఇప్పట్లో వార్తల్లో వచ్చింది. ఇది ఏ రాష్ట్రానికి చెందిందని అడుగుతారండి ఫ్రెండ్స్. మనకి ఇది వచ్చేసి గుజరాత్కి చెందింది. తర్వాత మనకి భారత్ అపాచీ M77 వ్యవస్థలకు అమెరికా సహాయ ప్యాకేజ్ ఆమోదన అంటే అపాచీకి కానీ M77 వ్యవస్థలు మన భారత్లో ఉన్నాయి కదా, సో వాటికి అనేది అమెరికా సాయం చేసిందండి. ఎంత సాయం చేసింది అని అంటే మనకి అక్షరాల 4557 కోట్లు, ఇండియన్ రూపీస్లో 4557 కోట్లు అని చెప్పుకోవచ్చు. మనకి అపాచీ కానీ చినుకు కానీ ఏ దేశం నుంచి మనం తీసుకుంటామని అంటే అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటామండి. అపాచీ కానీ చినుకు కానీ ఇవేంటి అని అంటే మామూలుగా బోయింగ్ ఫ్లైట్స్ అండి, బోయింగ్ ఫ్లైట్స్. తర్వాత వచ్చేసి మనకి స్వదేశీ గరుడాస్త్ర 120 మిల్లీలీటర్ వాహనం మౌంటెడ్ మోటార్ వ్యవస్థ పరీక్ష జరిగింది. అంటే మనకి స్వదేశీ గరుడ వ్యవస్థ అనేది 120 మిల్లీలీటర్స్ది పరీక్ష జరిగింది. దీని యొక్క గరుడాస్త్రది రేంజ్ ఎంత అనంటే మనకి 7 నుంచి 10 కిలోమీటర్ల దాకా రేంజ్ ఉంటుంది. ఇది మన గరుడాస్త్రని మొట్టమొదటిగా తయారు చేసింది ఎవరు అనంటే నీవే లిమిటెడ్ అనేది మనకి మొట్టమొదటిగా తయారు చేసింది. ఇది వచ్చేసి మహారాష్ట్ర మరియు పూణేలో ఉంటుంది. మనకి సైన్యంలో దీన్ని సైన్యానికి ఇచ్చారండి. గరుడాస్త్రాన్ని మనకి సైన్యంలో ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకి CDS చైర్మన్గా మనకి NS రాజసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఇప్పుడు CDS చైర్మన్గా NS రాజసుబ్రహ్మణ్యం ఉన్నారు. తర్వాత మనకి ఆస్ట్రేలియాకు ఎండబెట్టిన పూర్తి గుడ్డు పొడి తొలి ఎగుమతికి FADA సహకారం అందించింది. అంటే FADA అనే సంస్థ
పూర్తి గుడ్డు పు- పూర్తి గుడ్డు పొడి ఉంటుంది కదా, గుడ్డు ఉంటుంది కదా, డ్రైది ఎగ్, దాన్ని పొడి చేసి ఆస్ట్రేలియాకి సహకారం చేసింది. దేనికి? అది మన ఒడిస్సా నుంచి ఆస్ట్రియా దేశానికి పంపించేందుకు సహకారం చేసిందండి. ఈ పొడిగుడ్డుని ఎలా ఉపయోగిస్తారంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఉపయోగిస్తారండి. పొడిగుడ్డుని ఎలా ఉపయోగిస్తారో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఉపయోగిస్తారు. మనకి ఎఫ్ఐడా అనేది ఎప్పుడు స్థాపించారు అని అంటే 1986లో ఎఫ్ఐడా అనేది స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క చైర్మన్ ఎవరు అని అంటే ఎఫ్ఐడా యొక్క చైర్మన్ అభిషేక్ దేవ్ అండి, అభిషేక్ దేవ్. తర్వాత మనకి ఎఫ్ఐడా అనేది దేని కిందికి వస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కిందికి వస్తుంది. గుర్తుంచుకోండి, ఎఫ్ఐడా అనేది దేని కిందికి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కిందికి వస్తుంది. దీని యొక్క చైర్మన్ దీని యొక్క మంత్రి ఎవరని అంటే పీయూష్ గోయల్ గారు దీని యొక్క మంత్రిగా ఉన్నారు. తర్వాత మనకి ఎఫ్ఎస్ఎస్ఎస్ఐ అంటే ఫుడ్ సేఫ్టీ ఆఫ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా దేని కిందికి వస్తుంది అని అంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందికి వస్తుంది. ఇక్కడనే మనం ఆస్ట్రియాకు ఎగుమతి చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఆస్ట్రియా యొక్క రాజధాని ఏది అని అంటే వియన్నా అండి. ఆస్ట్రియా యొక్క కరెన్సీ ఏది అని అంటే యూరో. ఆస్ట్రియా యొక్క అధ్యక్షుడు ఎవరు అని అంటే అలెగ్జాండర్ వాండర్ బెలెన్. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, ఎందుకనంటే మనకి క్వశ్చన్స్ అనేటివి ఏది అడుగుతాడో తెలియదు కాబట్టి. ఆస్ట్రియా యొక్క ఛాన్సలర్ వచ్చేసి సాకర్ అండి, క్రిస్టియన్ సాకర్ వచ్చేసి. తమిళనాడులో దేశ తొలి 3D కృత్రిమ పగడపు దిట్ట నమూనాల్ని చేశారండి. ఏ రాష్ట్రంలో 3D నమూనాల్ని చేశారు అని అంటే తమిళనాడు అని చెప్పొచ్చు. మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి కామెంట్స్లో. మనకి తమిళనాడుకి ఇవి మొన్న ఎన్నికలు జరిగాయి కదా, టీవీకే పార్టీ విజయం సాధించింది. మన విజయ్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు కదా. ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ ఎవరు అనేది మనకి ఆన్సర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.